చూపించే తీరు అంతా కూడా నేను చనిపోయిన తర్వాత బ్రతికేటట్టు చేస్తాను. ఈ రోజున పృథ్వీ కూడా చనిపోలేదు, అతను బ్రతికే కూడా అటువంటి వ్యక్తులకి మరణం మరణించినా కూడా జీవించే ఉంటారు. అందులో ప్రజలు నా సోదరుడు, నా స్నేహితుడు, నా హితైషి చిరంజీవి కుటుంబారాయణ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ సభలో ఈ రకంగా మాట్లాడవలసి వస్తుందని నేను అనుకోలేదు. వారి గొప్పతనం వారి ముందుగా వారి జీవించుకుంటున్న వారి సంక్షేమం చెప్పడానికి నేను గర్వపడేవాడిని. కానీ వారి లేని సమయంలో వారి గొప్పతనం చెప్పడానికి నేను బాధపడుతూ కూడా అయినా కూడా నాకు అవకాశం వచ్చింది. వారి గొప్పతనం చెప్పడంతో చాలా మందికి తెలుసు. అయినా తెలియని వాళ్ళకి పృథ్వీ ప్రజాబంధువాడు ఎట్లా ఉండేవాడు అనేది చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. నా కుటుంబ సభ్యులాగా, నా ఉద్దేశాలుగా నేను ఉద్యోగానికి 10 సంవత్సరాల పాలిటిక్స్ ఉన్నప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేశాను. చాలా మంది డిస్కరేజ్ చేశారు. నా బంగారు రైతు డిపార్ట్మెంట్ ఎదురైతే మా ఉద్యోగాలు కానీ మీ రికార్డు బ్రహ్మాండం లేదు, మీ మెడల్స్ కానీ నాకు వచ్చిన మెడల్స్ ఎప్పుడు కూడా నా ర్యాంకులు ఎప్పుడు కూడా ఎవరికి రాలేదు డిపార్ట్మెంట్. గొప్పగా చెప్తున్నాను. ఎందుకు వెళ్తారు ఏం చెప్తున్నారు? నేను ఎందుకో ప్రజా జీవితంలో వెళ్ళాలనుకున్నానంటే నన్ను మొట్టమొదటిసారిగా వెలుగుకు ప్రోత్సహించిన సోదరుడు నాకు ఉద్యమాలని కూడా నేను సేవగా కోరుతున్నాను. అతనికి వ్యక్తి మన మధ్య లేకపోవడం కూడా బాధాకరానికి కూడా తెలియజేస్తూ నేను వాళ్ళకేం చెప్పక్కర్లా అన్ని వాళ్ళే చేసేవాళ్ళు. సరే పొద్దునాయన మటర్ కేసు సీడీ టైప్ తీసుకొచ్చాడు. పొద్దునాయన ఈ భాష నాయన నువ్వు ఒక భాషకి ఒక వాక్యాన్ని 10 వాక్యాలు చెప్తాడు ఇంగ్లీష్లో. పొద్దునాయన ఈ భాష నాయన రేపు పొద్దున కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు సిఏ గారు దీనికి అర్థం చెప్పమంటారు లాయరు. నేను మన కష్టం, నేను ఎమ్మెల్యే చేసిన భాష అయినా కొంచెం తగ్గించి టైప్ తీసుకురా, కొంచెం తగ్గించి టైప్ మహానుభావుడు. అట్లాగే గుంటూరు పోలీసు ప్రతినిధిలో వాకింగ్ చేస్తున్నా సార్ ఆగండి అన్నాడు. ఏంటి సరే వాకింగ్ ఏంటి, ఈ స్పీడ్ ఏంటి, యూ షుడ్ నాట్ ఛాలెంజ్ తో హార్ట్ అన్నాడు. అబ్బా అంటే నీ ఆర్ట్స్లో నువ్వు పోటీ పడమాకండి సార్, మీ వయసును బట్టి నడవండి మీరు. యూ షుడ్ నాట్ ఛాలెంజ్ విత్ అవర్ హార్ట్. అట్లా ఎన్నో మన పుట్టిన చెప్పాలంటే ఆయన మొదలు చేసుకుని కానీ విధులు చేసుకుని కానీ అట్లాగే తెనాలి ఎస్ఐ ఉండగా అదే ప్లేస్ మన ఆయన 80లో తెనాలి ఎస్ఐ వచ్చా. ఎన్నో సలహాలు ఇస్తూ ఉండేవాడు, అందరూ మార్గదర్శకంగా ఉండేవాడు. పాపులర్ సార్ గురుగారు మాణిక్యవాస సార్ నమస్కారం. అలాగే ముద్రరావు గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే, అయితే చాలా బాధ. ముద్రరావు గారిని నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆయన మురళీధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు. చాలా చిన్నవాడు, ఆయన ఎస్ఐగా ప్రోగ్రాంలో వచ్చారు. అప్పటికి చాలా పాపులర్, ఆయన మంచి కష్టం ఆయన చూడలేదు. ఒక కేసు చూడలేదు, ఒక కేసు ఎంతకైనా ఆయన బుల్లెట్ ఆయన కష్టానికి పోలీసు అంటే అట్లా ఉండాలి, ఎలా ఉండాలనేది ఒక స్టూడెంట్స్ విద్యార్థులందరూ ఒక రీజన్. అతను నడుస్తూ ఉంటే, అతను డ్రైవ్ చేస్తూ ఉంటే, ఆయన మాటలు ఆయన చేష్టలు అవన్నీ కూడా మేము కథలుగా చెప్తున్నాం. అంతే పోలీసింగ్ చేసాం. ఏదైనా రాంగ్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఇష్యూ వచ్చినా చాలా ఎక్కచ్చిగా నిలబడతాడు. రాజకీయాలకి ఉండేవాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మధ్యలో దూరిపోతాం, మధ్యలో వెళ్ళిపోతాం. ఆడాడు ఇష్యూ వస్తే మా కళ్ళలో అది చోట కొట్లాడుతూ బాగుంది వంటలు లేదు కదా. ఆయన వెంటనే స్పాట్కి వెళ్ళిపోయి పట్టులో మనకే భయం వేస్తుంది. ఇది అసలు భయంగా వెళ్తున్నాడు అంత ధైర్యస్తారనమాట. అంటే గుడ్ పోలీస్ నా దృష్టిలో. తర్వాత నేను గ్రాడ్యుయేట్గా నేను చదువు డిగ్రీలో అవడం అంతా పర్వాలేదు చేసాను. మళ్ళీ గురుదాసి అంతా నష్టపడ్డ ఆయన
సర్వీస్లో మేజర్ పార్టీ ప్రెజెంట్. తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నాతో స్నేహం, నాతో మాట్లాడటం, ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయాలని చాలా కష్టం. మనం ఏ సబ్జెక్ట్ మాట్లాడితే దాంట్లో డీప్గా వెళ్ళిపోతుంది. మనకేమో ప్రైమరీస్ తెలుసు, అతను దాంట్లో పిహెచ్డీ చేశాడు. ఏది కాకపోతే లా మాట్లాడితే దాంట్లో ఏదో మాట మనకు అర్థం కాదు, మనం ఆ సబ్జెక్ట్ అయిపోయింది. ఏదో లా అండ్ ఆర్డర్ ఇష్యూ మనం మాట్లాడితే ఆయన ఇంకా డీప్గా దాంట్లో ఏమేమి జరిగింది, ఎవరెవరు పాత్ర ఏంటి, మనకు తెలిసిన విషయాలు ఆయన దగ్గర ఎంత కూడా ఉంది. ఎత్తామంటే ఇక మనం వెళ్ళిపోవడా దాని సమస్య మొత్తం చేస్తుంది. ఎస్పీ అధికారులు కన్విన్స్ చేస్తారు. వెరీ గుడ్ మ్యాన్. ఆయన అమెరికాలో అకాలు చదవటం, గొడవ రావటం చాలా దృష్టారు. ఫ్యామిలీకి ఎంత బాధతో స్నేహితులు అందరూ